ఓం నమ శివాయ. ఒక్కసారి ఆ పరమశివుని తలుచుకొని ఇక్కడున్న ఈ 2 నంబర్‌లో ఒకటి చూస్ చేసుకోండి. ఇక మీకు రాబోయే సమయంలో మీ ఇద్దరి మధ్య ఏం జరగబోతుందో స్వయంగా మనం ఆ పరమశివుని మాటల్లోనే విందామండి. ఓం నమ శివాయ అని ఒక్కసారిగా తలుచుకొని ఎవరి గురించైతే మీరు అనుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పేరు చెప్పుకొని ఒక నంబర్ అయితే చూస్ చేసుకోండనమాట. ఇక మీకు భవిష్యత్తులో మీ లైఫ్ ఎలా ఉండబోతుంది? మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఇలాంటివన్నీ కూడా తెలుసుకుందాం. ఇక తలుచుకున్నారండి? మొదటి నెంబరు, రెండవ నెంబరు ఈ రెండిట్లో ఒకటైతే చూస్ చేసుకోండి. ఇక మొదటి నెంబర్ కోరుకున్న వాళ్ళకి ఏం జరగబోతుంది? మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అతి కొద్ది రోజుల క్రితమే ఏదో గొడవ పడ్డారు అని చెప్పి ఎప్పుడూ కూడా మీరు ఊహించి ఉండరు కదా! మీ ఇద్దరి రిలేషన్‌షిప్‌లో అలాంటి గొడవలు వస్తాయి అని మీరు ఏదో అనుకుంటే ఇంకోటేదో అయిపోతుంది. వారికనిపిస్తుంది ఇంకా ఈ సంబంధాలు తెగిపోయాయని. అంటే మీరు కావాలని కోరుకున్నట్లయితే ఈ రిలేషన్‌షిప్ అయితే మళ్ళీ మెరుగుపడుతుంది. కానీ వారికనిపిస్తుంది ఈ రిలేషన్ ఎంతా కూడా ముగిసిపోయింది అని. మీరు ఆ రిలేషన్ నుండి మూవ్ అయిపోయారు. మీరు వారితో బిజినెస్ చేస్తున్నా, మీ ఫ్రెండ్‌షిప్ అయినా, లవ్ పార్ట్నర్ అయినా, లైఫ్ పార్ట్నర్ అయినా ఏదైనా సరే వారికైతే రిలేషన్‌షిప్ పై ఇంకా నమ్మకం లేదు. వారి నోటి నుండి చాలా చెడ్డ మాటలైతే కూడా వస్తాయి. మీరు అలా చేశారు, ఇలా చేశారు అనే మాటలను వినడం వల్ల మీరు కోపాన్ని తెచ్చుకుంటారు. ఇక ఈ సమయంలో వారు గతంలో జరిగిపోయిన వాటిని గుర్తు చేసుకుంటూ, మీతో గడిపిన మంచి క్షణాలను వారు గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఇక వారి మైండ్ అయితే ఇప్పుడు అస్సలు సరిగ్గా లేదన్నమాట. వారు మీ గురించి ఏమనుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందామా? ఎవరైతే మిమ్మల్ని చాలా మంచివారు అని అనుకుంటూ ఉన్నారో వారైతే మీ ఇద్దరి రిలేషన్‌షిప్ అయితే చాలా బాగుండేది. కానీ ఈ రిలేషన్‌షిప్‌లో ఇప్పుడైతే ఎన్నో గొడవలు వచ్చేసాయి. ఇక ఈ సమయంలో మీరు చాలా దుఃఖంలో ఉన్నారు అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇక వారు ఏదైతే చేశారో దానివల్లే మీరు దుఃఖంలో ఉన్నారని వాళ్ళు భ్రమపడుతున్నారు. మీరు నిద్రపోవడం లేదని బాధపడుతున్నారని వాళ్ళు అనుకుంటున్నారు. నేను ఈ విధంగా ఎందుకు చేశాను అని ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు. మీరు ఎవరి గురించైతే ఈ నెంబర్‌ని చూస్ చేసుకున్నారో వారు మిమ్మల్ని చూస్తూనే ఉండొచ్చు. వారు మిమ్మల్ని మోసం చేసి ఉండొచ్చు. అలానే మీకు ఏదో ఒక విషయం తెలిసింది. అందుకే మీరు వారిని నమ్మలేకపోతున్నారు. ఇక మీ ఇద్దరి రిలేషన్‌షిప్ ముందు ముందు రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుందంటే మీ ఇద్దరి ఫీలింగ్స్‌ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇద్దరి రిలేషన్‌షిప్ రాబోయే కాలంలో ఎలా ఉండబోతుంది అంటే మీరు ఎవరి కోసమైతే ఈ నెంబర్‌ని చూస్ చేసుకున్నారో వారు ఈ విధంగా చేస్తారు అని మీరు నమ్మలేకపోతున్నారు. చాలా బాధలో ఉన్నారు. ఎంత మంచిగా రిలేషన్‌షిప్ నడుస్తూ ఉన్నా సరే వారు ఎందుకు ఇలా చేశారు? ఎందుకు అసలు నాకే ఇలా జరుగుతూ ఉందని బాధపడుతున్నారు కదా! సరే జరిగిందేదో జరిగిపోయింది. బాధైతే ఉంటుంది. కానీ పనులపై మీరు ధ్యాస పెట్టండి. చదువుపై మీరు ధ్యాస పెట్టాలి అని మీరు అనుకుంటూ ఉన్నారు. జీవితమైతే జీవించాలి కదా అని అనుకుంటున్నారు. చదువైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా జీవితంలో జీవించడానికి ఏదో ఒక ఆధారం కావాలి కదా! ఆ విషయాన్ని మీరు ఆలోచిస్తున్నారు. జీవితంలో నాకు సంతోషం ఎప్పుడు వస్తుంది అని మీరు అనుకుంటూ ఉన్నారు. మీరు పడుతున్న బాధని బయట పెట్టాలి అని అనుకోవడం లేదు. మీకు తెలుసు మీ వారంటూ ఎవ్వరూ లేరు అని. మీ బాధని అర్థం చేసుకునేవారు కూడా ఎవ్వరూ మీతో లేరు. ఎవరినైతే మీరు నమ్మారో వారు ఈ విధంగా చేశారు. ఎవరి కోసమైతే మీరు ఈ నెంబర్‌ని చూస్ చేసుకున్నారో వాళ్ళు అనుకుంటున్నారు మీరు చాలా బాధపడుతున్నారని, మీకు వారు చాలా చెడ్డవారిగా అనిపిస్తున్నారని, వారు మీకు అస్సలు మంచిగా అనిపించడం లేదని, ఈ విషయాన్నే తలుచుకొని వారు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక ఏదైతే జరిగిందో అది జరిగిపోయింది. జీవితంలో అన్నీ కూడా మీ ఇష్ట ప్రకారమే జరగాలని రూల్ అయితే ఏం లేదు కదా! ఈ రిలేషన్‌షిప్‌లో మీ ఫ్యూచర్ అయితే చాలా చాలా బాగుంది. ఇక వారు మీ లైఫ్ పార్ట్నర్ అయ్యుండొచ్చు, లవ్ పార్ట్నర్ అయ్యుండొచ్చు, లేదా మీ బెస్ట్ ఫ్రెండ్ అయినా అయ్యుండొచ్చు. ఇలా ఎవరైనా సరే వారితో జీవితం అయితే చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఇద్దరికీ మధ్యలో చాలా అటాచ్‌మెంట్ అయితే ఉంటుంది.
అలానే మీరు ఆ వ్యక్తిని వదులుకోవాలి అని అస్సలు అనుకోవడం లేదు. ఎందుకంటే ఆ వ్యక్తిలోనే మీ ఆత్మ ఉంది. ఆ వ్యక్తి మిమ్మల్ని కలవడానికి రావాలి అని మీరు అనుకుంటూ ఉన్నారు. మీతో ట్రావెల్ చేయాలని ఆశపడుతున్నారు. అలానే మీతో బయటకు వెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నారు. మీతోనే వారి జీవితాన్ని గడపాలి అని వారు ఆశపడుతున్నారు. ఇక మీరు ఉంటేనే వారి జీవితంలో అన్నీ ఉన్నాయి అని, మీరు లేకపోతే వారి జీవితమే లేదు అని వాళ్ళు అనుకుంటున్నారు. ఒక్కొక్కసారి అసలు ఎలా ఉంటుంది అంటే, మీరు యాక్సెప్ట్ చేయలేకపోతూ కూడా ఉంటారు. వారు కూడా యాక్సెప్ట్ చేయలేకపోతుంటారు. కానీ నిజమంతా కూడా మీ ఎదురుగానే ఉంది. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారు కూడా యాక్సెప్ట్ చేసినట్లయితే జీవితంలో ఎవ్వరి జీవితంలో కూడా అన్నీ అయితే పర్ఫెక్ట్గా ఉండవు కదా. నిజమేనా? ఏదో ఒక ఇబ్బంది అనేది వస్తూ ఉంటుంది. ఇది సహజమే, రావాలి కూడా. అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే అది జీవితం ఎలా అవుతుంది చెప్పు? మీ ఎదురుగా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా మీరు యాక్సెప్ట్ చేసినట్లయితే మీ జీవితంలో రాబోయే కాలంలో ఎన్నో సంతోషాలు అనేటివి మీరు చూడబోతున్నారు. మీరు ఒకవేళ ఫిమేల్ అయి ఉన్నట్లయితే, మీరు ఒక అబ్బాయి గురించి కోరుకున్నట్లయితే మీరు చాలా స్ట్రాంగ్ ఎనర్జీతో ఉన్నారు. మీరు ఒక మంచి ప్రొఫెషన్లో ఉన్నారు. మొత్తం అన్నీ కూడా వారి చేతుల్లోనే ఉన్నాయి. ఇక మీకు డెసిషన్ తీసుకోవడంలో టైం పట్టొచ్చేమో, కానీ వారు చాలా త్వరగా ఏ డెసిషన్ అయినా సరే సింపుల్గా తీసేసుకుంటారు. ఇక అన్నిటినీ కూడా వారి కంట్రోల్లోనే పెట్టేసుకుంటారు. ఇక మీకు అస్సలు అర్థం కావడం లేదా? మీరు ఏం చేయాలని ఫిమేల్ చూస్తూ ఉన్నట్లయితే కొద్దిగా ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి. ఒకవేళ మీరు మేల్ అయితే, మీరు ఫిమేల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మీరు అనుకున్నట్లయితే వారితో మీరు అడ్వైజర్ని తీసుకోండి. మీ లోపల ఏదో ఒక పవర్ అనేది ఉంది. డెసిషన్ తీసుకోవడం కోసము ఒక పవర్ అనేది వారిలో ఉంది. మీరు మేల్ అయి ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఫిమేల్ ఎనర్జీస్ అనేటివి కూడా ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటాయి. అందరి గురించి ఆలోచించినప్పుడు ఒక్కొక్కసారి డెసిషన్స్ అనేవి తీసుకోలేరు కదా. మీ పర్సన్లో ఉన్న క్వాలిటీస్ చాలా చాలా మంచి క్వాలిటీసే. ఈ రోజుల్లో ఉండవలసిన క్వాలిటీస్ అవి. డెసిషన్ తీసుకున్నారు అంటే అది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ క్వాలిటీ అనేది అందరిలో కనిపించదు. మీరు ఈ రిలేషన్షిప్లో ఏదైతే ఉండాలి అని ఆశపడుతున్నారో ఇక అవన్నీ కూడా మీకు భవిష్యత్తులో ఖచ్చితంగా లభిస్తాయి. కాస్త సమయం మీకు రిలేషన్షిప్లో బ్రేక్ మాత్రమే వచ్చింది. ఇక మంచి చెడులు అన్నీ కూడా మీ ముందుకు వస్తున్నాయి. మీరిద్దరూ కూడా ఒక మంచి కనెక్షన్లో ఉన్నారు. మీ రిలేషన్షిప్ ఏదైతే ఉందో ఇక అది చాలా స్వచ్ఛమైనది. ఇక్కడ ఒకరికి ఒకరు బాగా కూడా తెలుసున్నారు. ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు, అన్నీ తెలుసు. ఎవరిని ఏమీ అడగకండి, ఎవరితోనూ ఏమీ చెప్పకండి. స్వయంగా పూర్తిగా ఆ పరమేశ్వరుడిపై పూర్తి భారాన్ని వేసి హాయిగా ఉండండి. ఎదుటి వాళ్లకు సాయం చేయండి. భారాన్ని మొత్తం ఆ నీలకంఠుడిపై వదిలేయండి. సో ఇది అండి మొదటి నెంబర్ తాకిన వాళ్ళకి. ఇక అలానే రెండవ నెంబర్ తాకిన వాళ్ళకి వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో, భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీ ఇద్దరి మధ్యలో ఒక స్వచ్ఛమైన ప్రేమ అనేది కనపడుతుంది. అవును, మీ జీవితం అతి త్వరలోనే మారబోతుంది. మీరు కోరుకున్నట్లుగానే మీ జీవితం అనేది ఉండబోతుంది. ఇక అలానే ప్రతి విషయంలో కూడా ఎక్కువగా మీరు టైం అనేది తీసుకుంటూ ఉంటారు. మీరు ఆ వ్యక్తితో రిలేషన్షిప్లో ఉన్నప్పటి నుంచి మీరు గమనించే ఉంటారు. ఆ వ్యక్తి వారి మనసుకు నచ్చిందే చేస్తూ ఉంటారు. అది అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే, ఎవరైనా సరే వారి మనసుకు నచ్చిందే చేస్తారు. ప్రతి దానికి కూడా ఆలస్యం చేస్తూ ఉంటారు. మీరు ఒక మెసేజ్ పెట్టినా కూడా అది కూడా చదవకుండా వదిలేస్తూ ఉన్నారు కదా. ఒక 2-3 రోజుల తర్వాత చదువుతూ ఉంటారు. అలా వదిలేస్తూ ఉంటారు. ఎప్పుడో ఒక చిన్న రిప్లైని మీకు ఇస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి అయితే బిజీగా ఉండి అది కూడా చేయరు. వారి మైండ్ మాత్రం ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది. అలా చేయాలి, ఇలా చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఏదో ఒక పని ఆలస్యంగా అయినా సరే చేస్తారు. కానీ వారికి తెలుసు వారి లక్ష్యం ఏంటి, ఏం చేయాలి అని. ఇక వారు ఏదైతే కోరుకుంటున్నారో దానికి కాస్త సమయం పడుతుంది.
ఇక ప్రెజెంట్ ఈ సమయంలో వారు మిమ్మల్ని బ్లాక్ చేశారు. మీతో వారు మాట్లాడడం లేదు. నిజంగా ఈ వ్యక్తి వారి కెరియర్ కోసం చాలా సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నారు. చాలా ఇంపార్టెన్స్ అయితే ఇస్తూ ఉన్నారు. ఇక అలానే కాస్త సమయాన్ని పూజలకి పెడుతూ ఉన్నారు. పూజల వైపుకు వారి మనసు లాగుతూ ఉంది. వారిని వారు హీల్ చేసుకోవాలని చూస్తూ ఉన్నారు. ఇక రిలేషన్స్ నుండి చాలా దూరంగా ఉండాలి అని వారు కోరుకుంటున్నారు. అందుకే మీతో ఎక్కువగా మాట్లాడాలి అని వారు అస్సలు అనుకోవడం లేదు. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో ఆ వ్యక్తి గురించి ఏం ఆలోచిస్తున్నారు, వారి మనసులో ఏముందో విందామా? మీ మనసు ఏంటి అన్నది కూడా వారికి తెలుసు. మీరు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అని అనుక్షణం ఆలోచిస్తూ ఉంటారు. వారికి ఇది కూడా తెలుసు, ఈ రిలేషన్షిప్లో మీరు వారికి చాలా సమయం ఇచ్చారు అని. ఎంత సమయాన్ని ఇచ్చారో, ఎంత ప్రయత్నాలు చేశారో ఎప్పుడూ కూడా వారిని కాపాడుతూనే ఉన్నారు. మీరు ఎప్పుడూ కూడా కాంప్రమైజ్ అవుతూనే ఉన్నారు. వారి కోపాన్ని చూశారు. అలానే ప్రతి మనిషికి కూడా రిలేషన్షిప్ని కాపాడుకోవాలి అని చూస్తూ ఉంటారు. అది ఫ్రెండ్షిప్ అయినా కావచ్చు, బంధమైనా కావచ్చు, ఏదైనా సరే. మీరు రిలేషన్షిప్ని కాపాడుకోవాలి అని చూస్తున్నారు కదా. ఎందుకంటే మీరు వారిని చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారు. మీరు వారి నుండి దూరంగా అస్సలు ఉండలేరు. వారు ఎప్పుడు మాట్లాడతారు అని అనుక్షణం ఎదురు చూస్తూ ఉంటారు. వారికి కూడా అనిపిస్తూ ఉంటుంది, ఈ రిలేషన్షిప్ ఏదేమైనప్పటికీ కూడా తెగిపోదు అని. వారు అనుకుంటూ ఉంటారు, మీరు ఎలాంటి వారు అంటే మీరు ఏదైతే అనుకుంటారో అదే చేస్తారు అని. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వాళ్ళు అనుకుంటున్నారు, మీరు చాలా బాధపడుతూ ఉన్నారని, మీరు ఎదురు చూస్తున్నారని. కానీ ఎక్కువ కాలం పాటు మీరు వెయిట్ చేయలేరు. ఆ విషయం కూడా వారికి అర్థమైపోయింది. మీరు ఎవరి కోసమైతే ఈ 2వ నెంబర్ చూస్ చేసుకున్నారో వారు ఒంటరిగా ఉన్నా సరే, ఎంత సమయమైనా సరే వారు ఒంటరిగానే గడిపేయగలరు. వేరే వ్యక్తుల అవసరం కూడా వారికి ఏమీ లేదు. కానీ మీరు అనుకుంటారు, మీ రిలేషన్షిప్కి కొత్త ప్రారంభం కావాలి అని. మీరు వారిని వివాహం చేసుకోవాలి అని ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో ఆ వ్యక్తి మీతో మాట్లాడతారు. మిమ్మల్ని బ్లాక్ చేసి ఉంచినట్లయితే మిమ్మల్ని అన్బ్లాక్ కూడా చేస్తారు. మీ మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఒక్కొక్కసారి మీరు కూడా మీ మనసులోని మాటలను వారితో చెప్పరు. వారు కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మీరు ఈ రిలేషన్షిప్లో ఉండాలి అని అనుకుంటున్నారు. ఈ పర్సన్ ఇలా ఎప్పుడైతే మీ లైఫ్లోకి వచ్చారో అప్పటి నుండి కూడా మీకు ఇలాంటి పర్సన్ ఇంకెవ్వరూ కూడా కనిపించలేదు. ఆ విషయం మీకు కూడా తెలుస్తుంది కదా. చాలా మంచి ఫ్రెండ్షిప్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉందన్నమాట. మీరు ఆ వ్యక్తితో అన్ని విషయాలను కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇది వరకు ఎవరితో కూడా మీరు ఆ విధంగా అస్సలు లేరు. మీకు ఆ వ్యక్తి కావాలి అంటే తప్పకుండా కావాలి. వారు లేకపోతే మీరు జీవించలేరు. ఆ వ్యక్తి నుంచి దూరంగా వెళ్తున్నప్పుడే మీకు అర్థమైపోతూ ఉంటుంది ఆ వ్యక్తి విలువ మీ జీవితంలో ఎంత ఉంది అని. రాబోయే సమయంలో వారు మీతో మాట్లాడతారు. మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారో అలానే అన్నీ జరుగుతాయని. పూర్తి కంట్రోల్ మీ చేతుల్లోనే ఉంది. డెసిషన్ మీ చేతిలోనే ఉంది. రిలేషన్షిప్ అయితే అంత సరిగ్గా లేదు. చాలా తప్పులైతే జరిగాయి. తప్పుడు నిర్ణయాలను కూడా మీరు తీసుకున్నారు. ఇక మీరు ఆ రోజు చిన్న తప్పు చేసి ఉండకపోతే ఈరోజు రిలేషన్షిప్లో ఇంత బ్రేక్ అయితే వచ్చేది కాదన్నమాట. ఇక మీరు ఏం చేయాలి అని అయితే అనుకుంటూ ఉన్నారో అది చేసేయండి. మీ మనసు ఏదైతే ఆలోచిస్తుందో అదే చేయండి. జీవితంలో అన్నీ ఉన్నాయి. దేనికి కూడా బాధపడాల్సిన అవసరం లేదు. కాస్త నమ్మకంతో ఉండండి చాలు. అంతా మంచే జరుగుతుంది. మొదటి నుంచి కూడా ఒక కన్ఫర్మేషన్ అయితే ఈ రిలేషన్షిప్లో లేదు. ఈ రిలేషన్షిప్ని మీరు అంతగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు పూర్తిగా మీకే తెలుస్తుంది ఆ పర్సన్ మీ జీవితంలో ఎంత ఇంపార్టెంట్ అని. మీరు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుని ఉంటే ఈరోజు ఇంత బాధపడాల్సిన అవసరం వచ్చేది కాదు. మీరు కాస్త కాంప్రమైజ్ అవ్వండి. మీ ఫ్యూచర్ అనేది చాలా బ్రైట్గా బ్రహ్మాండంగా అయితే ఉంటుందన్నమాట. కాస్త సమయం అయితే మీకు బాలేదు, కానీ మీరు చాలా సైలెంట్గా ఉండండి. ఈ సమయంలో మంచి సమయం కోసం ఎదురు చూడండి. ఏమాత్రం కూడా బాధపడాల్సిన అవసరం అయితే లేదు. ఏమాత్రం కూడా కన్నీళ్లు పెట్టుకోవాల్సిన విషయం లేదు. చివరిగా ఒక్క విషయం,
మీ జీవితంలో ఏం కావాలి అని మీకే తెలియడం లేదు. ఇక ఆ విషయంపై ఒక్కసారి ధ్యాస పెట్టండి. మీకోసంగా ఏం కావాలో అది మీకు తెలిసినప్పుడే కదా మీ జీవితం అనేది స్వేచ్ఛగా ముందుకు సాగుతుంది. కాబట్టి ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని ఆ పరమశివుణ్ణి తలుచుకొని మీ జీవితంలో మీకేం కావాలో ఆలోచించండి. అప్పుడు అన్నీ మీకు అర్థమవుతాయి. సో ఇది అండి రెండవ నెంబర్ తాకిన వాళ్ళకి. విన్నారు కదండి, మొదటి నెంబరు రెండవ నెంబర్ ఈ రెండు కూడా మీకు కనెక్ట్ అయ్యాను అనుకుంటున్నాను. మరి మీరు ఈ రెండిట్లో ఏ నెంబర్ చూస్ చేసుకున్నారని నాకు తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి. అలానే ఓం నమ శివాయ అని కూడా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.